హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను చికెన్ రెసిపీ చేస్తున్నానండి. చికెన్లో చాలా రెసిపీ చేసుకోవచ్చు. ఈరోజు నేను గ్రీన్ చిల్లీ చేస్తున్నాను. చికెన్ని సాల్ట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత సాల్ట్, పసుపు, నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మసాలాలు మనం గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా కలిసేటట్టు పెట్టుకొని ఇందులో మసాలాకి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అన్నీ ఫ్రెష్వే తీసుకుంటున్నాను నేను. అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. హోల్ గరం మసాలా, ధనియాలు, చెక్క, లవంగాలు, మిరియాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో మిరియాలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. జీరా, గుప్పెడు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని మిక్సీలో వేసుకోవాలి. వేసుకొని ఇందులో గుప్పెడు కాజు కూడా వేసుకోవాలండి. కాజు వేసుకుంటేనే చికెన్కి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కాజు వేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని చికెన్లో మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మొత్తం కలిసేటట్టు వేసుకొని కలుపుకోవాలి. బాగా చికెన్కి మసాజ్ చేయాలి ఫ్రెండ్. చికెన్ ఎంత కలిపితే అంత బాగుంటుంది. ఇది ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. 1 అవర్ మ్యారినేట్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. చికెన్ కలుపుతూ ఉండాలి. నిమ్మరసం, ఉప్పు అన్నీ కలిపినాము కదా మనం, వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని హోల్ గరం మసాలా, ఇందులో సాజీరా వేస్తున్నాను నేను. సాజీరా, లవంగం, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఫ్రై అయినాక ఇందులో కూడా కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎక్కువ రావాలి. ఇందులో బటర్ వేస్తున్నాను. హోమ్మేడ్ బటర్ ఫ్రెండ్స్, ఇది నేను ఇంట్లోనే చేశాను. బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి వేయించుకోవాలి. మూత పెట్టేసి మూత పెట్టేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయండి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇగో 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. చికెన్ మ్యారినేట్ అయింది. ఇందులో కొంచెం పసుపు వేసి మంచి బ్రౌన్ కలర్ రావాలి. ఆనియన్స్ మాత్రం మనం బిర్యానీకి ఎలా వేసుకుంటాము బ్రౌన్ ఆనియన్స్, అట్లా కలర్ రావాలి. ఇప్పుడు చికెన్, మ్యారినేట్ అయిన చికెన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కుక్ చేసుకోవాలి. మ్యారినేట్ అయింది కాబట్టి చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ వదిలేయాలి. అట్లనే కుక్ అవుతుంది. ఇట్లా నూనె పైకి తేలి మంచి కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మొత్తం కుక్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ టేస్ట్ బాగుంటుంది. బటర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. బటర్ వేసుకున్నాక కుక్ చేసుకొని ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను కొంచెం కసూరి మేతి వేస్తున్నాను అండి. కసూరి మేతి కూడా టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. అలానే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు లాస్ట్కి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఒక 5 మినిట్స్ అయితే రెడీ. మసాలా వేసుకొని రెడీ చేసుకున్నాం. కుక్ అయిపోయింది. గ్రీన్ చికెన్ రెడీ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.